జై శ్రీకృష్ణ. ఈరోజు మనము తిరుప్పావైలోని 27వ పాసురము దాని తాత్పర్యం గురించి తెలుసుకుందాము. ఈ పాసురమున గోపికలందరూ వ్రత ఫలమును గురించి వివరించరు. கூடாரை வெல்லும் சீர் கோவிந்தா உந்தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெரு செம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக చూడగమే తోల్బలయే తోడే செவிப்பூவே பாடகமே என்றனையப்பல் கலனும் யாமணிவோம் ஆடை ஒடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார కూడి ఇరుందు కులిందేలోరెంబావా. ఈ పాసురం యొక్క తాత్పర్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శత్రువర్గం నవలేలుగా జయించి కళ్యాణ గుణముల గల గోవిందా, నిన్ను కీర్తించి వ్రతసాధనమైన పరయను వాద్యమును పొందదలిచిన ఘన సన్మానము లోకలందరి పొగడే విధముగా ఉండును. చేతులకు గాజులు మొదలగు ఆభరణములు, బాహులకు దండకడియములు, చెవి క్రింది భాగమును అలంకరించి దుద్దు, పైభాగమును పెట్టుకున్నడు చంపస్వరములు, కాళ్ళకు అందెలు మొదలగు అనేక ఆభరణములు మేము ధరింపవలేను. తర్వాత అందమైన చీరలను కట్టుకొనవలేను. అటు తర్వాత పాలు అన్నం మునుగునట్లు నెయ్యి పోసి ఆ మధుర పదార్థము మీ చేతి వెంబడి కారునట్లు మీతో కలిసి కూర్చొని చల్లగా హాయిగా భుజింపవలెను అని గోపికలు తమ వ్రతఫలమును ఈ పాత్రమును వివరించరి. ఆండాళ్ తిరువడుగడే శరణం. జై శ్రీకృష్ణ.